హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో మూమెంట్స్ ఆఫ్ ఫోర్స్లో ఇంకొక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం చూస్తే ఏ 30 Newton ఫోర్స్ ఈజ్ అప్లైడ్ టు క్లా హ్యామర్. అంటే 30 న్యూటన్స్ వెయిట్ అనేది ఒక క్లా హ్యామర్తో అప్లై అయింది టు పుల్ అవుట్ ద నెయిల్. ఇప్పుడు నార్మల్గా ఈ క్లా హ్యామర్, ఇది ఒక క్లా హ్యామర్ అనుకుంటే, ఇది ఒక నెయిల్ అనుకుంటే, ఈ క్లా హ్యామర్తో ఈ నెయిల్ని తీయడానికి, పుల్ అవుట్ చేయడానికి 30 న్యూటన్స్ ఆఫ్ వెయిట్ని మనం యూజ్ చేసాం. ఓకే, ఇఫ్ ద హ్యామర్ పివట్స్ అబౌట్ ఓ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఈ పాయింట్ ఉంది చూసారా, ఇక్కడ కరెక్ట్గా పాయింట్ ఉంది చూసారా, ఈ పాయింట్ని ఓ అనుకుంటే, ఓకే, డిటర్మైన్ ద ఫోర్స్ ఎక్సర్టెడ్ ఆన్ ద హెడ్ ఆఫ్ ద నెయిల్. అంటే ఈ హెడ్ ఆఫ్ ద నెయిల్కి, ఇక్కడ ఇది హెడ్ ఆఫ్ ద నెయిల్ కదా, ఇది హెడ్ ఆఫ్ ద నెయిల్ కాబట్టి ఇక్కడ మనకి ఎంత ఫోర్స్ యాక్ట్ అయ్యిందో చెప్పమంటున్నారు. సో మనం మూమెంట్స్ ఆఫ్ ఫోర్స్ని యూజ్ చేసి చాలా సింపుల్గా ఆన్సర్ చేద్దాము. మనకేమి ఇచ్చారు, ఫోర్స్ ఇచ్చారు, 30 న్యూటన్స్ అని ఇచ్చారు. కాబట్టి మనం ఏమనుకుందామంటే, లెట్ డబ్ల్యూ బి ద ఫోర్స్ ఎక్సర్టెడ్ ఆన్ ద హెడ్ ఆఫ్ ద నెయిల్. ఓకే, ఇక్కడ ఫోర్స్ ఏదైతే అప్లై అయిందో దాన్ని మనం డబ్ల్యూ అనుకుంటే, మనం ఇప్పుడు మూమెంట్స్ని తీసుకుందాం. టేకింగ్ మూమెంట్స్ అబౌట్ ఓ. ఇప్పుడు ఇది తీసుకునే ముందు మనం డయాగ్రామ్ని ఫుల్గా మనకి ఏమి ఇచ్చాడనే చూద్దాం. ఓకే, ఇక్కడ హ్యామర్కి 30 న్యూటన్స్ని వెయిట్ అనేది అప్లై చేసి ఉంది. అండ్ దట్టు ఇది ఎంత హైట్ ఉంది, 200 mm డిస్టెన్స్. అంటే ఇది ఫోర్స్ అయితే ఇది దీని యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకే, నెక్స్ట్ ఈ నెయిల్ని పుల్ అవుట్ చేయడానికి ఎంత ఫోర్స్ కావాలో మనకు అడిగాడు. కానీ ఇది ఎంత డిస్టెన్స్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ పుల్ అవుట్ చేయడానికి, ఇది 50 mm. ఇది ఫోర్స్ అయితే దీని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది. ఓకే, ఇది ఇలాగా ఫోర్స్ అయితే దీని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది అవుతుంది. ఓకేనా, ఇది 50 mm అని ఇచ్చాడు కాబట్టి మనం మూమెంట్స్ని తీసుకుందాం. ఓకే, ఈ డబ్ల్యూ అనేది ఫోర్సు. ఈ ఫోర్స్ ఇలా పైకి తీసిందంటే దీని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంతా 50 mm కదా. మనం ఫోర్స్ని డబ్ల్యూ అనుకున్నాం కాబట్టి డబ్ల్యూ ప్లేస్ చేద్దాం. ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంతా 50 mm కాబట్టి 50 వేసుకుంటున్నాను. ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఇటు సైడ్ ఎంత 30 న్యూటన్స్ కదా, మనకు ఆల్రెడీ ఫోర్స్ ఇచ్చాడు కదా, మనం పుల్ అవుట్ చేయడానికి 30 న్యూటన్స్ యూజ్ చేస్తాం కాబట్టి 30 న్యూటన్ ఇది ఫోర్స్ ఇంటూ దీని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంతా 200 mm. మనం ఆన్సర్ని సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం చూసుకోవాలి, ఇది 50 mm ఉంది, ఇది కూడా 200 mm ఉంది. రెండు ఎంఎంస్లో ఉండాలి, లేకపోతే రెండు సెంటీమీటర్స్లో ఉండాలి. ఓకే, ఒకవేళ సెంటీమీటర్స్ నుంచి ఇది ఎంఎంలో ఉండి సిఎంలో ఉంటే మనం చేంజ్ చేసుకోవాలి. బెటర్ ఈ సమ్లో 2 mm ఉంది కాబట్టి మనకి ఆ ప్రాబ్లం లేదు, ఈజీగా సాల్వ్ అయిపోద్ది. ఓకే, ఈ 50 ఇటు సైడ్ ఇంటూ చేస్తుంది కాబట్టి డబ్ల్యూ ఇటు సైడ్ నుంచి అటు సైడ్ డివైడ్ చేద్దాం. 200 డివైడెడ్ బై 50, 0 0 గెట్ క్యాన్సిల్, 5 1s are 5 4s are. ఓకే, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 34s are 120 న్యూటన్స్. ఓకే, చాలా ఈజీ అనమాట, చాలా ఈజీగా ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోద్ది. జస్ట్ మూమెంట్స్ని తీసుకుంటే సరిపోద్ది. మనం ఇంకొకటి ఫార్ములా, మూమెంట్స్కి ఫార్ములా తెలుసుకోవాలి. మూమెంట్ ఈజ్ ఈక్వల్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకే, అంతే, చాలా సింపుల్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మ్యాథ్స్ సొల్యూషన్ గ్యారేజ్.